లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అపోస్తులైనటువంటి పౌలు ఒక విషయాన్ని మరి రోమాలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయం అంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని చెబుతూ ఉన్నది. పౌలు ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ప్రేమ సమస్తాన్ని సహిస్తాదని, పాపములను దాచిపెడతాదని, అన్నిటిని కూడా ఓర్చుకుంటుందని అక్కడ రాయబడి ఉన్నది. ఆ ప్రేమను గుర్చే ఇక్కడ మరొక మరి మెన్షన్ చేస్తూ ఇక్కడ ఇలాగ చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే పొరుగువానికి హాని తలపెట్టకుండా ఉండడం కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉన్నాము అన్న విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఈనాడు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎదుటి వ్యక్తి నీ భక్తిని బట్టి ఎదుటి వ్యక్తి ఇంకా నేను కూడా ఫలానా మనిషిలాగా భక్తి చేయాలని అనుకుంటున్నారా? ఆ రకమైన ప్రవర్తన నీలో ఉందా? లేకపోతే నీ మాటను బట్టి దేవుని మందిరానికి దూరమయ్యే పరిస్థితి ఉందా? హాని తలపెడుతున్నావా? ఒకసారి గమనించు, ఆలోచన చేయి. ఎదుటి వ్యక్తికి ఎప్పుడు కూడా హాని చేసే రకంగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. అది విశ్వాసైనా అవిశ్వాసైనా సేవకుడైనా ఎనీబడి ఎవరైనా కావచ్చు. ఇతరులకి హాని కలిగించే విధంగా మన నడక, అనేక మాట, మన ప్రవర్తన ఉండకూడదు. ఎప్పుడు కూడా మూర్ఖుణ్ణి మార్చే విధంగా మన యొక్క ప్రేమ ఉండాలి. పాపిని సహితము క్షమించే గుణము, దొంగని సహితము ప్రేమించే గుణము మనలో ఉండాలి. అటువంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు తట్టుకి మన అనేక మందిని త్రిప్పగలుగుతాం. క్రీస్తు హృదయాన్ని పొందిన వారుగా మనం ఉంటాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మాట ద్వారా ఇతరులకు హాని, క్రియల ద్వారా ఇతరులకు హాని మనం కలిగించినట్లయితే దేవునికి దూరం అయిపోయి నిత్య నరకానికి చేరిపోతాం. గమనించి నీ యొక్క ప్రవర్తన ద్వారా ప్రేమ ఎదుటి పొరుగువానికి మేలు చేస్తుందని, కీడు చేయదని రాయబడిన రీతిగా నువ్వు ఇతరులకి ఎలా ఉన్నావు? మేలుగా ఉన్నావా? ఇతరులకి కీడుగా ఉన్నావా? నీ తల్లిదండ్రులకి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? నీ సంఘానికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? నీ పిల్లలకి నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఉదయకాల సమయం మధ్య మీరు మాతో మాట్లాడారు. అందరికీ మేలు చేసే జీవితం మాకు దయచేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి అట్టి మనసుని దయచేయండి. కృప ద్వారా నింపండి. అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్నవారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణించి ప్రతి వారిని కూడా నీరు ఆకడికి సిద్ధపరచమని, గడతా భయభాస్థితిని మీరు పొందమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.